స్కూల్ ఆఫ్ అసెన్షన్ డే 56 కి అందరికీ స్వాగతం. స్కూల్ ఆఫ్ అసెన్షన్ వెల్కమ్స్ you all to day 56. Today we will discuss the topic light packages. ఈరోజు టాపిక్ లైట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాము. లైట్ ప్యాకేజెస్ అంటే ఏంటి? లైట్ అనే దాని గురించి మనకి తెలుసు. లైట్ అంటే జ్ఞానం, విజ్ఞానం, ఆత్మ యొక్క విజ్ఞానం. ఎలా ఈ ఆత్మ లేదా ఈ జన్మలో మనం ముందుకు వెళ్ళాలి, పరిణామం చెందాలి, ఏం చేస్తే ఎదుగుతాము అనేది లైట్ రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో, విజ్ఞానం రూపంలో ఎల్లప్పుడూ రకరకాలుగా అందించబడుతూ ఉంటుంది. మరి లైట్ ప్యాకేజెస్ అంటే ఏంటి? ఆ ప్యాకేజ్లో లేదు ఆ ప్యాకెట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, మనకి ఏం అందిస్తుంది, దానివలన మనకి వచ్చే ఉపయోగాలు ఏమిటి అనేది చూద్దాము. అయితే ఈ అఫర్మేషన్ అనేది ధ్యానంలో కూర్చొని చెబుతాము, కానీ ధ్యానంలో ఈ ప్రాసెస్ జరగాలని చెప్పము. నిద్రపోతున్న సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ అంటే లైట్ ప్యాకెట్స్ లేదా లైట్ ఎన్వలప్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మన లోపలికి రావాలి అని చెప్తాము. ముఖ్యంగా ఇది సిరియస్లో ఉన్న ఉన్నతమైన విశ్వవిద్యాలయాల నుంచి సమాచారాన్ని మన ఈ జన్మలోకి, మన ఈ ప్రణాళికలోకి తీసుకొని రావడం దీని ముఖ్య ఉద్దేశము. ధ్యానంలో కూర్చున్నప్పుడు జరగాలని మాత్రం సంకల్పించడం జరగదు. నిద్రపోతున్న సమయంలో మాత్రమే ఈ సమాచారాన్ని మనము మన యొక్క ఎమోషనల్ బాడీ లేదు ఆస్ట్రల్ బాడీ అనేది ట్యాప్ చేయగలుస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ లేదు ఆ లైట్ కోషెంట్ రీచ్ అయినప్పుడు, అలా ట్యాప్ చేసినప్పుడు సిరియస్ నక్షత్ర లోక వ్యవస్థలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎలా తీసుకుంటాము ఆ సమాచారాన్ని లైట్ ప్యాకెట్స్ రూపంలో, లైట్ ఎన్వలప్స్ రూపంలో. లైట్ ఎన్వలప్ అంటే ఎన్వలప్ లో మన యొక్క ఆత్మ విజ్ఞానం అంటే భూమి మీద మనం ఏం చేస్తే ఎదుగుతాము, పరిణామం చెందుతాము, పరిణితి కనబరుస్తాము, ఈ థర్డ్ డైమెన్షన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్స్ కి ఎలా వెళతాము, ఎలా వెళ్ళాలి అనే సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. అది సమాచారం మనకి నిద్రలో అందివ్వబడాలని అడుగుతాము. ఈ అందివ్వబడిన ఈ సమాచారం, కాంతి సమాచారం అంతా కూడా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో, అలాగే 4 శరీరాల వ్యవస్థ లోపలికి చొచ్చుకుని పోవాలని అడుగుతాము. ఎందుకు అంటే మన యొక్క లైట్ కోఎఫిషియంట్ పెరగాలి అంటే మన లోపలికి ఆ సమాచారం సబ్ కాన్షియస్ లెవెల్లో అంటే సుప్త చేతనావస్థ లెవెల్లో రావాలి. అలాగే 4 శరీరాల వ్యవస్థలో కూడా ఒక బ్యాలెన్స్ అనేది తీసుకుని రావాలి. ఈ కాంతి సమాచారం అంతా కూడా ఇలా ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లోకి 4 బాడీ సిస్టమ్ లోకి ఈ కాంతి సమాచారం ప్రవహింపబడుతుందో అది భూమి మీద మనం ఫర్దర్ గా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి సంబంధించి మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. మన యొక్క అసెన్షన్ అనేది యాక్సిలరేట్ అవుతూ అంటే ఇంకొంచెం స్పీడ్ గా అవుతూ లైట్ కోఎఫిషియంట్ నిర్మించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి సమాచారం కావాలని అడిగినప్పుడు ధ్యానంలో మనము సిరియస్ లో ఉన్న దేవతల్ని, సనత్ కుమారాని మరి గుర్తుపెట్టుకోండి. సనత్ కుమార మన భూమికి సంబంధించి అసెన్షన్ ని చూసే మెయిన్ డెయిటీ లేదు ముఖ్యమైన అసెండెడ్ మాస్టర్. అలాగే ఆర్కిటూరియన్ టెక్నీషియన్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం ఇందులో. ఎందుకు అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ మన యొక్క ఈ థర్డ్ డైమెన్షనల్ ఫిజికల్ బాడీని సెట్ చేయడానికి అతి సులువుగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే టెంపుల్ వర్కర్స్ ని, హీలింగ్ టీమ్ ని కూడా పిలుస్తాము ధ్యానంలో. వీళ్ళందరినీ మనకి సహాయం చేయమని చెప్తాము. ఇలా ధ్యానంలో కూర్చుని అఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు నిద్రపోయిన సమయంలో అదే రోజు జరగాలని రూల్ లేదు.
ఎప్పుడు మీరు సిద్ధంగా ఉండి ఆ సమాచారాన్ని అందుకునే లైట్ కోఎఫిషియంట్ స్టేజ్లో ఉంటారో అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందివ్వబడుతూ ఉంటుంది. లెట్ us సిట్ ఇన్ మెడిటేషన్. కళ్ళు మూసుకొని కూర్చుందాం ధ్యానంలో. అఫర్మేషన్ చెప్పుకొని ధ్యానం చేద్దాము. We will say one affirmation and we will do some meditation for some time. Let us invoke our own soul star chakra. Visualize the soul star chakra shining like a brilliant ball of light, 6 inches above your crown chakra. Say this affirmation along with me. I am the soul. I am divine light. I am divine love. I am divine intent. I am fixed design by me, the soul. సోల్ ఇన్వకేషన్ చెప్పుకొని హైయర్ సెల్ఫ్కి కనెక్ట్ అయ్యి అఫర్మేషన్ చెప్పుకొని తర్వాత కొద్దిసేపు ధ్యానం చేద్దాము. నాతో పాటు సోల్ ఇన్వకేషన్ చెప్పండి. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె 6 అంగుళాల దూరంలో సహస్రార చక్రం పైన మెరిసిపోతున్నది. నేను ఆత్మను. నేను దైవిక కాంతిని. నేను దైవిక ప్రేమని. నేను దైవిక సంకల్పాన్ని. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. Say this affirmation along with me. I call forth Lord of Sirius, Sanat Kumara, and the Arcturian technicians, temple workers, and the healing team for an anchoring during sleep time of all light packets, light envelopes of information from the higher universities on Sirius. నాతో పాటు ఈ సంకల్పం చెప్పండి. సిరియస్లో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కల లైట్ ప్యాకెట్స్, లైట్ ఎన్వలప్స్ యొక్క సమాచారం నేను నిద్రపోయే సమయంలో యాంకర్ చేయడానికి లార్డ్ ఆఫ్ సిరియస్ని, సనత్ కుమారాని, ఆర్క్టూరియన్ టెక్నీషియన్లను, టెంపుల్ వర్కర్లను మరియు హీలింగ్ టీంని అడుగుతున్నాను.
Slowly relax yourself. Keep your palms on your eyes for 5 seconds. And when you are ready, you can open your eyes. నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. Thank you for your participation. We will meet in the next session.